హాయ్ మిత్రమా, ముంబైలో లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేయడం ఒక టాస్క్ అనమాట. అంటే లోకల్ ట్రైన్సే ఇక్కడ బెస్ట్ ట్రాన్స్పోర్ట్. కాకపోతే మన బయట ఇంకా వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్లో తెలియదు అనమాట ఏ ట్రైన్ ఎక్కాలి ఏంటి అని చెప్పేసి. అది పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇందులో మీకు డీటెయిల్స్ ఎట్లా కనుక్కోవాలి ఏంటి అని చెప్పి మొత్తం చూపిస్తాను. దీనికోసం మనం ఒక యాప్ యూస్ చేస్తాము, ఎమ్ ఇండికేటర్ అని చెప్పి. చూడండి లాస్ట్ వరకు. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యాప్ని మనము ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎమ్ ఇండికేటర్ అని సెర్చ్ చేస్తామనుకోండి, మనకు యాప్ చూపిస్తుంది ఇక్కడ. దీంట్లో ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి సెకండ్ వన్ ఉంది కదా, ఇది ఎమ్ ఇండికేటర్ ముంబై లోకల్ అని చెప్పేసి. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, మనం దీంట్లో డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇందులో చూడండి లోకల్, బస్సు ఇట్లా చాలా ఉన్నాయి. ఇవంతా ఎక్కువ మనం లోకల్ ట్రైన్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మాత్రమే ఇది యూస్ చేస్తాము. మిగతా అంతా చూపిస్తుంది కానీ నాకంత అవగాహన లేదు దాని మీద. ఎక్కువ లోకల్ ట్రైన్స్ కోసమే యూస్ చేస్తుంటారు ఇక్కడ కూడా. చూడండి ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్లో చూడండి మ్యాప్ లైన్స్ అని చెప్పి ఉంది కదా. ఇప్పుడు మనము ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తామనుకోండి, చూడండి వెస్టర్న్, సెంట్రల్, అర్బన్ ఇట్లా చూపిస్తుంది కదా. దాని మీద మనం క్లిక్ చేస్తామనుకోండి, ఇప్పుడు వెస్టర్న్ అనుకోండి, వెస్టర్న్ మీద క్లిక్ చేస్తే ఇట్లా చూపిస్తుంది అనమాట. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి, ఇంకా దాని మధ్యలో ఎన్ని స్టాపింగ్స్ ఉన్నాయని దాని మీద క్లిక్ చేస్తామనుకో ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇంకా ఈ బ్యాక్ వచ్చేసి మ్యాప్స్ అని ఉంది కదా, మ్యాప్స్ చూసామనుకోండి, చూడండి దీంట్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి ఏ లైన్స్ అని చెప్పేసి అంతా చూసుకోవచ్చు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, చూడండి కలర్ని బట్టి ఏ లైన్ ఇది అని చెప్పేసి, వెస్టర్నా, సెంట్రలా, ఇంకా మెట్రోనా, లేకపోతే మోనోరైలా, ఇట్లా అన్నీ దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి ఎయిర్పోర్ట్, ఈ రైల్వే స్టేషన్ నేమ్స్ ఒకటి తర్వాత ఒకటి ఏది వస్తుందని చూసుకోవచ్చు. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర ఏ మెట్రో స్టేషన్ ఉంది, ఏ లోకల్ స్టేషన్ ఉందని చెప్పి అంతా చెక్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా చూడండి ఆల్మోస్ట్ మన ముంబై మ్యాప్ మొత్తం ఇదన్నమాట. ఐ మీన్ స్టేషన్స్ మ్యాప్ ఇట్లా ఉంటుంది. ఇంకా దీంట్లోనే అన్నీ చూసుకొని మనము ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలని చెప్పి అంతా దీంట్లోనే తెలిసిపోతుంది అనమాట. అంటే ఏ లొకేషన్ ఏ స్టేషన్కి దగ్గరగా ఉందని. ఇంకా ఇది చూడండి స్టేషన్ అని చెప్పి ఉంది కదా, దీంట్లో యుఆర్ఎట్ అనే ప్లేస్లో క్లిక్ చేస్తామనుకోండి, అక్కడ మీరు ఏరోలైన్ సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. అక్కడ డెస్టినేషన్ మీద డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ డెస్టినేషన్, ఇప్పుడు నేను సిఎస్ఎంటీ అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఏరోలి, తానే, సిఎస్ఎంటీ అని 3 చూపిస్తుంది కదా. ఏరోలిని ఇంకా తానేకి వెళ్ళి అక్కడ ఇంకా మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలన్నమాట సిఎస్ఎంటీకి వెళ్ళాక, అందుకే అట్లా చూపిస్తుంది. మనం డైరెక్ట్ తానేకి వెళ్ళాలనుకోండి, అక్కడ తానే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి మనకు డైరెక్ట్ తానే ట్రైన్స్ చూపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, ఎంత టైంకి వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా వాషి మీద క్లిక్ చేస్తే వాషి ట్రైన్ డీటెయిల్స్ చూపిస్తాయి. కింద గో స్టేషన్ మ్యాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి స్టేషన్ మ్యాప్ చూపిస్తుంది. ఎక్కడ టికెట్ కౌంటర్ ఉన్నాయి, ఎక్కడ టాయిలెట్స్, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవంతా చూడండి ఇట్లా చూడొచ్చు. ఇంకా బ్యాక్ వచ్చేసి అక్కడ ఏ టు బి అని ఉంది కదా, అక్కడ సెర్చ్ చేస్తామనుకోండి. ఇప్పుడు ఏ అంటే ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఏ ప్లేస్లో నేను ఏరోలని సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ ఇంకా ఇక్కడ బి అనే ప్లేస్లో మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి చూడాలన్నమాట. ఏదైనా వేరే చూద్దాం, సిఎస్ఎంటీ కాకుండా. చూడండి ఇట్లా స్క్రోల్ చేస్తే స్టేషన్ నేమ్స్ అంతా ఆల్ఫాబెట్ ఆర్డర్లో చూపిస్తాయి. మనం ఇట్లా సెర్చ్ చేసే బదులు పైన డైరెక్ట్గా టైప్ చేసేయచ్చు. ఇక్కడ నేను నాహూర్ అనుకుంటున్నాను. ఇట్లా మనకి కింద ఇంకా ఏ స్టేషన్లు ఉన్నాయి అన్నీ చూపిస్తుంది. చూడండి ఏరోలి, తానే, నాహూర్ ఇట్లా మనము 2 ట్రైన్లు మారాలన్నమాట, అందుకని అట్లా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసామనుకోండి, చూడండి ఏరోలో 5 PM ఉంది, అక్కడ ఇంకా 5:09 తానేకి వెళ్తుంది. తానేలో మళ్ళీ 5:14 ఇంకో ట్రైన్ ఉందన్నమాట. అది రైట్ సైడ్లో PF4 అని చూపిస్తుంది కదా, అది ప్లాట్ఫామ్ నెంబర్ అనమాట. ఇంకా నెక్స్ట్ అని క్లిక్ చేసామనుకోండి, ఆ ట్రైన్ మిస్ అయిపోతే ఇంకో ట్రైన్ ఎప్పుడు ఉందని చూపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమంటే మనం డైరెక్ట్ ట్రైన్ అనుకోండి, తానే అని సెర్చ్ చేస్తున్నాను. చూడండి ఇట్లా ఒక్కటే చూపిస్తుంది అనమాట, ఏరోలు టు తానే. ఇది ఒకే ట్రైన్, ఎంత టైంకి ఉంది, ఎంత టైంకి వెళ్తుందని. ఇంకా దాని కెమెరా అంటే మధ్యలో 8 minutes 2 stops అని చెప్తుంది కదా, అక్కడ క్లిక్ చేసామనుకోండి ఎన్ని స్టాప్స్ మధ్యలో ఉందని. ఒకే స్టాప్ దిగవగానే అనమాట. మళ్ళీ రెండో స్టాప్ తానే, మనకి ఇట్లా చూడొచ్చు. ఇంకా మనకి టికెట్ ఎంత పడుతుంది అని చెప్పి దీంట్లోనే చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సోర్స్ అనే ప్లేస్లో మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి, డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మీరు టైప్ చేశారనుకోండి, సెర్చ్ చేశారంటే ఇక్కడ ఉంటుందన్నమాట. రెగ్యులర్ టికెట్ 15, ఫస్ట్ క్లాస్ అయితే 90, ఏసీ అయితే 100. ఇదంతా మనకి డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది, ఎంత ఏంటి అని చెప్పేసి. మనం దీంట్లో బుక్ చేసుకోలేము, పేమెంట్ ఏం చేయలేము. జస్ట్ ఆ ట్రైన్ డీటెయిల్స్, ఎంత టైంకి వస్తుంది, ఎంత టికెట్ అని చెప్పి చూసుకోవచ్చు. ఇంకా ఈ టికెట్స్ అంతా బుక్ చేసుకోవడానికి వేరే యాప్ ఉంది. ఆ యాప్ ఇంకో వీడియోలో నేను చేసి చూపిస్తాను. చూడండి ఇంకా ఇదన్నమాట మన మొత్తము ఎమ్ ఇండికేటర్ యాప్.
ఇది చూడండి, అక్కడ తానే అని ఉంది కదా, తానే మీద క్లిక్ చేశాను అనుకోండి, తానేకి వెళ్ళే ట్రైన్స్ మొత్తం చూపిస్తుంది, ఎంత ట్రైన్కి ఏది వెళ్తుందని. ఇంకా దాని మీద ఏ ట్రైన్ ఉందో దాని మీద క్లిక్ చేసామనుకోండి, అది ఎక్కడుంది, ఇప్పుడు ఎంత టైంకి లేట్ అవుతుంది, ఫాస్ట్ వస్తుందా, స్లో వస్తుందా, మొత్తం ఇక్కడ మీకు అప్డేట్ ఇస్తుంది అనమాట. ఆల్మోస్ట్ దీంట్లో అప్డేట్స్ అంతా కరెక్ట్గానే ఉంటాయి. ఇంకేదన్నా ట్రైన్ రిపేర్ అయ్యి ఇట్లా వచ్చిందంటే ఇంకా ట్రైన్ మిస్ టైమింగ్ స్పీడ్గా చేంజ్ అవ్వదు అనమాట. ఇంకా చూడండి, ఇవంతా కూడా ఉన్నాయి. వాటిని ఎట్లా యూస్ చేయాలో అంతగా తెలియదు, కాకపోతే అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, కానీ నేను ఎప్పుడు యూస్ చేయలేదు. ఇంకా చూడండి, ఆ బోట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఆ టైమింగ్స్ అవేంటో చూపిస్తుంది. బట్ ఇదేంటి నాకైతే క్లియర్గా తెలియదు. ఇంకా అందరూ యూస్ చేయడం ఇదేంటికిరా అంటే లోకల్ ట్రైన్స్ కోసమే. లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరి ఫోన్లోనే యాప్ ఉంటుంది. ఆ టైమింగ్స్ తెలుసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్ ట్రైన్ ఎక్కేయడమే. ఇంకా ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొత్తగా ముంబైకి వెళ్తుంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.